అందరికీ నమస్కారం. 18,000 మందిని ట్రంప్ అమెరికా నుండి పంపిస్తున్నారు భారతదేశానికి అమెరికాకి సత్సంబంధాలు. మోడీ గారికి ట్రంప్కి ఫ్రెండ్షిప్ ఉందన్నారు. 18,000 మందిని పంపిస్తే ఏం చేస్తున్నారు మోడీ గారు అని చెప్పి చిన్న కామెంట్లు వస్తున్నాయి. వీళ్ళకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. 18,000 మంది కూడా కెనడా, మెక్సికో లాంటి దేశాల నుండి అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు తప్ప లీగల్గా ప్రవేశించిన వాళ్ళు కాదు. లీగల్గా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ దేశ అధ్యక్షుడు కాదు, ఆ దేశ కోర్టులు ఎవరో పంపలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టాలు కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశంలోంచి పంపించబడుతున్న వాళ్ళు కూడా అక్రమంగా చొరబడిన వాళ్ళే. మన దేశంలో ఎలాగైతే బంగ్లాదేశ్ నుండి వచ్చి చొరబడిపోయి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారో అలాగే ఆ దేశాన్ని కూడా నాశనం చేయకుండా వాళ్ళు ముందుగా జాగ్రత్త పడ్డారు. మనం జాగ్రత్త పడకుండా ఓట్ల కోసం ఈ ఎదవలందరినీ తీసుకొని మన దేశంలో పోషిస్తున్నాం. జై హింద్.